ఆ తప్పుకు ఆమె ఏ విధంగానూ బాధ్యురాలు కాదు. అతడు ఏ విధంగానూ నియమాలను ఉల్లంఘించలేదు. తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ నో వేను ఉపయోగిస్తాం. ఇన్ నో వే అంటే ఏ విధంగానూ కాదు. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఇన్ నో వే ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్. ఆ తప్పుకు ఆమె ఏ విధంగానూ బాధ్యురాలు కాదు. ఆ తప్పుకు ఆమె ఏ విధంగానూ బాధ్యురాలు కాదు. ఇన్ నో వే వాజ్ షీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మిస్టేక్. ఇన్ నో వే వాజ్ షీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మిస్టేక్. అతడు ఏ విధంగానూ నియమాలను ఉల్లంఘించలేదు. అతడు ఏ విధంగానూ నియమాలను ఉల్లంఘించలేదు. ఇన్ నో వే డిడ్ హీ బ్రేక్ ద రూల్స్. ఇన్ నో వే డిడ్ హీ బ్రేక్ ద రూల్స్. తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్ నో వే షుడ్ పేరెంట్స్ నెగ్లెక్ట్ చిల్డ్రన్. ఇన్ నో వే షుడ్ పేరెంట్స్ నెగ్లెక్ట్ చిల్డ్రన్. దీన్ని ఏ విధంగానూ విస్మరించలేము. దీన్ని ఏ విధంగానూ విస్మరించలేము. ఇన్ నో వే కెన్ దిస్ బి ఇగ్నోర్డ్. ఇన్ నో వే కెన్ దిస్ బి ఇగ్నోర్డ్. ఏ విధంగానూ పరీక్ష కఠినంగా లేదు. ఏ విధంగానూ పరీక్ష కఠినంగా లేదు. ఇన్ నో వే వాజ్ ది ఎగ్జామ్ టఫ్. ఇన్ నో వే వాజ్ ది ఎగ్జామ్ టఫ్. అతడు బిడ్డను ఏ విధంగానూ బాధ పెట్టలేదు. అతడు బిడ్డను ఏ విధంగానూ బాధ పెట్టలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.